హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ షేక్స్ నెస్ట్. సో ఇవాళ మనము ఒక ఐలాండ్కి వెళ్ళిపోతున్నామండి. అదే పోర్ట్ బొలీవర్. హ్యూస్టన్ నుంచి ఆల్మోస్ట్ 75 మైల్స్ ఉంటుంది. కాకపోతే ముందు మనం గ్యాల్వెస్టన్ అనే ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఏంటంటే ఈ పోర్ట్ బొలీవర్ వెళ్ళడానికి ఫెరీ రైడ్ అనేది ఉంటుంది. అది ఎలా ఉండబోతుందో చూద్దాం. మొత్తానికైతే ఈ ఫెరీ రైడ్ ఉండే ప్లేస్కి అయితే వచ్చేసామండి. ఆల్మోస్ట్ 75 మైల్స్ ట్రావెల్ చేసి. సో ఇదే ఎంట్రన్స్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే స్ట్రిక్ట్ చెకింగ్ అవుతుంటుంది. అంటే వన్స్ చెకింగ్ అయిపోయిన తర్వాత మనల్ని ఏంటంటే లోపలికి పంపిస్తారనమాట. సో ఇలా లోపలికి వెళ్తున్నాం మనం ఇప్పుడే. సో చూసారా, అన్ని కార్లు 1 by 1 వెళ్ళడానికి ఏంటంటే మనల్ని గైడ్ చేయడానికి వాళ్ళు ఉంటారు. సో ఏ డైరెక్షన్లో వెళ్ళాలి, ఎలా వెళ్ళాలని చెప్పడానికి. సో ఇలా మనం లోపలికి వెళ్తున్నాం అనమాట. జస్ట్ ఇప్పుడే కనిపిస్తుంది కదా మనకి అక్కడ, అదే మన ఫెర్రీ అనమాట. సో వన్స్ చెకింగ్ అయిపోయిన తర్వాత మనల్ని ఏంటంటే డైరెక్ట్గా కార్ని మనం ఫెర్రీలోనే పార్క్ చేయొచ్చు అనమాట. సో ఇలా 1 by 1 మనల్ని లోపలికి పంపిస్తూ ఉంటారు పార్కింగ్ ప్లేస్ని బట్టి. సో మన కారు ఇప్పుడే ఎంటర్ అవుతున్నాం ఫెర్రీలోకి. చూడండి, సో ఇది అటాచ్డ్ అనమాట, ఫెర్రీకి అటాచ్ అయ్యే రోడ్డు. ఇదైతే రోడ్డు కాదు యాక్చువల్లీ, అదొక ఆర్టిఫిషియల్ వంతెన అనమాట. అంటే బ్రిడ్జ్ లాగా దీనికి ఫెర్రీకి రోడ్డుకి కనెక్ట్ చేస్తారు. సో ఇప్పుడే మనం లోపలికి క్రాస్ అవుతున్నాం చూడండి. సో ఇక్కడ నుంచి ఇదంతా ఏంటంటే ఆర్టిఫిషియల్ బ్రిడ్జ్ అనమాట లోపలికి వెళ్ళడానికి. కాసేపు ఇది క్లోజ్ చేసేసి ఇంకా ఫెరీ స్టార్ట్ అయిపోతుంది. సో లోపలికి వెళ్తున్నాం. మనకి పార్కింగ్ స్పాట్ బాగా ముందు వచ్చినట్టుంది. సో ముందుకెళ్ళి దిగి ఫెరీ స్టార్ట్ అయ్యే పాయింట్ అటుంది కాబట్టి మనకేంటంటే మనం ఫ్రంట్ ఉంటాం అనమాట, ఫెరీకి ఫ్రంట్ ఉంటాము పోయేటప్పుడు. సో చూడండి, పార్క్ చేస్తున్నాను. మొత్తానికైతే పార్క్ చేసేసాను. దిగుతున్నాం మేమందరం. దిగి మనం ఏంటంటే బాగా ముందుకెళ్ళి నిలబడవచ్చు అనమాట, లేకపోతే మనం కార్లోనే కూర్చోవచ్చు. సో మేమైతే దిగి అలా ముందుకెళ్ళి చూస్తున్నాం అసలు ఏముంది, ఏం జరుగుతుంది సీలో అని. ఇది మాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్, ఇట్లా డైరెక్ట్ ఫెరీలో కార్ పార్క్ చేయడం ఇదంతా. సో ఇక్కడికి వచ్చి చూస్తున్నాం అనమాట. చూడండి, ఇది వేరే ఫెరీ కోసం ఇదొక పార్కింగ్ స్పాట్ అనమాట. సో వేరే ఫెరీ వచ్చి అక్కడ ఆగుతుంది అనమాట. మనకు ఎదురుగా వచ్చే ఫెర్రీ ఏంటంటే అటు నుంచి వచ్చి జనాలు వస్తుంటారు కదా, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు. సో ఆ ఫెర్రీ ఏంటంటే అటు నుంచి వచ్చే వాళ్ళని ఇటు తీసుకొస్తుంది. అంటే పోర్ట్ బొలీవర్ నుంచి గ్యాల్వెస్టన్కి తీసుకొస్తుంది. ఇది రెగ్యులర్గా జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది 24/7 ఈ సర్వీస్ ఉంటుంది. సో పోర్ట్ బొలీవర్ నుంచి గ్యాల్వెస్టన్కి ఎవరైతే ఎంప్లాయీస్ వర్క్ చేయడానికి వస్తుంటారో వాళ్ళ కోసం ఇది ఏంటంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్, గవర్నమెంట్ ఫ్రీగా నడిపిస్తుంది అనమాట. సో పనిలో పని ఏంటంటే మనలాంటి టూరిస్టులు కూడా వెళ్ళి చూడొచ్చు. సో మొత్తానికి చూసారు కదా, గేట్ క్లోజ్ చేసేసారు. ఇంకా మన ఫెర్రీ కొన్ని మినిట్స్లో స్టార్ట్ అవబోతుంది. చూసారు కదా, అది బ్రిడ్జ్ పైకి లేచింది. సో ఆయన ఏంటంటే ఇది ఎల్లో థ్రెడ్ కనిపిస్తుంది కదా, ఆ స్పాట్ వరకే మనకు అలో, అంతకంటే ముందుకు వెళ్ళడానికి లేదు. సో మేమైతే ఆల్మోస్ట్ వెరీ క్లోజ్ దగ్గరలో నిలబడ్డాము. మొత్తానికైతే షిప్ స్టార్ట్ అయిపోయింది. ఇదే ప్లాట్ఫామ్ అనమాట. సో వెళ్ళిపోతున్నాం మనం పోర్ట్ బొలీవర్కి. చలో పోర్ట్ బొలీవర్. సో వన్స్ స్టార్ట్ అయిన తర్వాత మనకి పక్షులు ఏంటంటే బాగా అసలు విపరీతంగా వస్తాయి. అలా ఎందుకు వస్తాయో మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి. సో మేమందరం అయితే ఫ్యామిలీ, మా అత్తగారు వాళ్ళు వచ్చారు. సో మేమందరం వచ్చి చూస్తున్నాం అనమాట. మా మామయ్య గారు ఫోటోలు, వీడియోలు తీసుకుంటున్నారు, మెమరీస్. సో ఇదండి బ్యాక్ వ్యూ. ఎలా ఉంటుందో చూడండి. చల్లని సముద్ర గాలి, అలల శబ్దం, చుట్టూ కనిపించే అందమైన దృశ్యాలు ఈ ఫెర్రీ ప్రయాణాన్ని మరపురాని అనుభూతిగా మారుస్తాయి. ఇక్కడ చూస్తున్నారు 2 పెద్ద క్రూజ్ షిప్లు. ఇవేంటంటే ఇక్కడ నుంచి గ్యాల్వెస్టన్ నుంచి మెక్సికో వెళ్తాయి అన్నమాట. సో విహారయాత్రలకు వెళ్తుంటారు కదండి. సో అలా విహారయాత్రలకు వెళ్ళేటప్పుడు ఈ క్రూజ్లు బాగా ఉంటాయి. మా ఫ్యూచర్లో మేము అది కూడా చేద్దాం అనుకుంటున్నాము. సో అది చేస్తే అది కూడా 2 వస్తాయి. సో ఒకవైపు ఏంటంటే కార్గో షిప్లు, ప్రైవేట్ ఇవి ఆయిల్ ట్యాంకర్స్, ఇంకా కొన్ని నౌకలు అయితే కనిపిస్తున్నాయి మనకి. దూరం కనిపిస్తుంది కదా, అది కార్గో షిప్ అనుకుంటా. దగ్గరికి వెళ్తే కానీ తెలీదు. జూమ్ చేసి చూద్దాము. జూమ్ చేసి చూస్తున్నాము, బట్ ఇదే షిప్ అర్థం కావట్లేదు. సో అది కార్గోనా, పెట్రోల్ అనేది మీరు తెలిస్తే కామెంట్ చేయండి. గ్యాల్వెస్టన్కి వచ్చినప్పుడు ఈ ఫ్రెండ్లీ రైడ్ అనేది మీరు కంపల్సరీ చేయండి ఫ్రెండ్స్.
ఇది చాలా బాగుంటుంది, ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది మీకు లైఫ్లో. సో ఇదండి, ఇక్కడ ఏంటంటే మనం ముందుకు వెళ్తుంటే అప్పుడప్పుడు మనకి డాల్ఫిన్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి గుంపులుగా. సో కాకపోతే మీ లెక్క అనమాట, మేము వెళ్ళిన రోజు మాకైతే బాగా కనిపించాయి. సో వాటిని షూట్ చేయడానికి కుదరలేదు. సో మీరు వెళ్తే మాత్రం చూడండి, కంపల్సరీ అట్లీస్ట్ ఒకటన్నా మీకు కనిపిస్తుంది. సో అది మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఆ డాల్ఫిన్స్ పైకి రావడం. మీరు పిల్లలు చూస్తుంటే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది చూడండి, ఇదేదో షిప్ ఇందాక చూసాం కదా. సో ఇదైతే నాకు ఆయిల్ ట్యాంకర్ అనిపిస్తూ ఉంది. సో ఇది మళ్ళీ మేము చిన్నగా అయితే పైకి ఎక్కి చూస్తున్నాం అనమాట. చూస్తూ ఉన్నాము, ఆల్మోస్ట్ చూస్తుండగానే మనకి పోర్ట్ వ్యాలీ వరకు దగ్గరికి వచ్చేసాము. ఫెరీ రైడ్లో మనకి సడన్గా టాయిలెట్స్ వెళ్ళడానికి కానీ అన్నీ బాగా వసతి బాగుంటుందండి, మీరు పైకి వెళ్ళొచ్చు. సో అక్కడి నుంచి మనకి ఆల్మోస్ట్ ఒక 20 minutes అయితే పడుతుంది వెళ్ళడానికి. సో ఇది బ్యాక్ వ్యూ, చూసి ఎంజాయ్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తానికి బ్యాక్ వ్యూ ఎలా ఉందో. సో మనం ఆల్మోస్ట్ పోర్ట్ బొలివర్కి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ నుంచి మళ్ళీ ఏంటంటే బీచ్ యాక్సెస్ కోసం కొంచెం ముందుకు డ్రైవ్ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే ఫిషింగ్ ఏరియా ఒకటి ఉంది, అది చూసుకొని బయలుదేరదామని చెప్పేసి ఇక్కడ దిగి మనం ఈ ఫిషింగ్ అదంతా చూసుకొని బయలుదేరుతున్నాం. ఇది ఫిషింగ్ ఏరియా అనమాట. ఇక్కడ కూర్చొని అందరు చేపలు పడుతూ ఉంటారు వీకెండ్స్లో. సో చూసారు కదా, ఇక్కడేమో పిల్లలు ఆడుకోవడానికి అది ఉంటుంది అనమాట. సో ఇక్కడ అంత పెద్దగా ఏం లేదు, చూడడానికి మామూలుగానే అనిపించింది. సో మొత్తానికి అయితే అయిపోయింది. ఇక్కడ మనం ఇంక బయలుదేరుతున్నాం పోర్ట్ బొలివర్ లోపల వేరే బీచ్కి అనమాట. మేము పోర్ట్ బొలివర్లో ట్రావెల్ చేసేటప్పుడు ఏంటంటే కొన్ని హౌసెస్ మాకు విచిత్రంగా అయితే కనిపించినాయి. చూడండి, మొత్తం కింద ఏంటంటే పొడవాటి స్తంభాల్లాగా, పైన ఏమో ఇల్లు ఉంటుంది అట్లా. సో అట్లా ఎందుకు కన్స్ట్రక్ట్ చేశారనేది మాకు అర్థం కాలేదు. మీకు ఏమైనా తెలిస్తే మీరు కామెంట్లో రాయండి, మేము కూడా తెలుసుకుంటాము. ఆయన ఒకసారి నేను కూడా రీసెర్చ్ చేస్తాను ఎందుకు అలా కట్టారో. సో ఇలా ట్రావెల్ చేసుకుంటూ పోతుంటే మొత్తానికైతే బీచ్కి దగ్గరికి వచ్చేసాము. సో మా పిల్లలు ఏంటంటే బీచ్ అంటే బాగా ఇష్టపడతారనమాట. ఎప్పుడెప్పుడు రీచ్ అవుదామా ఆడుకుందామా అని వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. మొత్తానికైతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. వీటిని స్టిల్ట్ హౌసెస్ అంటారంట. సో ఏమైనా వరదలు అట్లా వచ్చినప్పుడు మునిగిపోకుండా ఉండడానికి ఇట్లా కన్స్ట్రక్ట్ చేస్తారంట. సో మొత్తానికి అయితే బీచ్ దగ్గరికి వచ్చేసాము. మా పిల్లలు ఇంకా బీచ్ కోసం రెడీ ఎదురు చూస్తూ ఉన్నారు. సో దిగి వెళ్ళి కాసేపు ఆడుకొని ఇక మళ్ళీ ఇక్కడి నుంచి బ్యాక్ టు హ్యూస్టన్ అనమాట. మొత్తానికి అయితే రిటర్న్ అయిపోయాం ఫ్రెండ్స్. సో ఈవినింగ్ వ్యూ ఎలా ఉందో చూడండి. సో మార్నింగ్ బ్యాక్ వ్యూ చూసాం కదా, ఇప్పుడు మేమందరం ఏంటంటే ముందు నిలబడితే ఎలా ఉంటుందని వచ్చి నిలబడ్డాము. సో సూపర్ ఉంది ఎక్స్పీరియన్స్. ముందు కూడా మనకి ఏంటంటే పక్షులు ఎస్కార్ట్ చేస్తూ ఉంటాయి మనకి. సో చూడొచ్చు మీరు, మా పిల్లలు అందరూ వాటిని చూస్తున్నారు. అవి ఎక్కడ మనల్ని పావనం చేస్తాయో అని చూస్తూ ఉన్నాం అనమాట. ఇవి ఎక్కడ ఉన్నాయి ఏంటి. సో నీళ్ళు ఏంటంటే మనం ముందుకు వెళ్తుంటాం కదండి, అవి అలల దెబ్బకి మన మీద వచ్చి పడుతూ ఉంటాయి, తొలకరి జల్లులాగా.
సో అది కూడా బాగుంటుంది అన్నమాట. సో కొన్ని ఈవినింగ్ దృశ్యాలు అయితే ఒకసారి చూడండి ఎలా ఉన్నాయో. సో కాటసేపట్లో మనకి ఏంటంటే కొంచెం చీకటి కూడా అవుతుందండి. సో ఈవినింగ్ వ్యూ, నైట్ వ్యూ ఎలా ఉందో ఒకసారి చూడండి. ఈవినింగ్ సన్సెట్ మాత్రం హైలైట్ అండి మేము ట్రావెల్ చేసినప్పుడు. సో ప్రతి ఒక్కళ్ళు ఈవినింగ్ సన్సెట్టింగ్ కోసమే వెళ్తాము. ఎస్పెషల్ మీరు సమ్మర్లో వెళ్ళారంటే సూపర్గా ఉంటుంది అసలు ఈవినింగ్ సన్సెట్ చూడొచ్చు మీరు. నేనైతే క్యాప్చర్ చేశాను, బాగానే అనిపించింది. మీకు ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఇంకా అలా చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఇంకా మేము మా ఇంటికి అయితే వెళ్ళిపోయామండి. సో ఇది గ్యాల్వెస్టన్ ట్రిప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. అలా చూస్తుండగానే నైట్ అయిపోయింది. ఇంకా నైట్ వ్యూ కూడా ఇలాగే ఉంటుంది. సో పీక్ సమ్మర్లో చాలా బాగుంటుంది అనమాట వ్యూ. ఇంకా సో మీరైతే విజిట్ చేసేటప్పుడు పీక్ సమ్మర్ అట్లా ట్రై చేయండి, బాగుంటుంది. సో అలా చూసుకుంటూ ఇంకా మేము ఇంటికి అయితే వెళ్ళిపోయామండి. సో మీకు ఇక్కడ ఒక గోల్డ్ కార్ కనిపిస్తుంది, ఆ గోల్డ్ కారే మా కార్ అనమాట. ఇది మా కారు, ఇది ఇక్కడ పార్క్ చేశాము. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు టేక్ కేర్, బాయ్.